చేస్తూ ఉంటే ఒక్కడు మొర పెడుతున్నాడంట. ఒక్కడు ఆ దేశంలో ఉన్న వాళ్ళందరిలో ఒక్కడు హబక్కుకు మొర పెడుతున్నాడు. మిగతా వాళ్ళందరికీ ఏమైంది? అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఎప్పుడన్నా ట్రావెల్ చేసేటప్పుడు రోడ్డు పక్కన పబ్లిక్ టాయిలెట్స్ ఎప్పుడన్నా చూసారు మీరు? రోడ్డు మీద టాయిలెట్స్ ఉంటాయి కదా. మనం నడుచుకుంటే వెళ్తున్నామని అనుకోండి, ఎవడన్నా ముక్కు మూసుకోమని బోర్డు రాసి పెడతాడా? మరి ముక్కు ఎందుకు మూసుకొని వెళ్తాం? వాసన వచ్చిద్దామా, మంచి వాసన చెడ్డ వాసన వచ్చింది, ఎందుకు మూసుకొని వెళ్తాం? మరలా ప్రశ్న, పబ్లిక్ టాయిలెట్ అక్కడ ఉంది, నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వాసన వస్తుందని ఎవడు బోర్డు పెట్టలా, కానీ నీ అంతటా నీవు ముక్కెందుకు మూసుకొని వెళ్తున్నారు? సరే, రెండోది, మనం చూస్తూనే ఉంటాం, చాలామంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, అక్కడ డబ్బులు ఇచ్చేసి అక్కడ టోకెన్ ఇచ్చేసి డబ్బులు తీసుకుంటాడు. ఆడెప్పుడన్నా ముక్కు మోసుకోవడం చూశారు మీరు? మరి ఆడు అక్కడే ఉన్నాడుగా. ఆడు లెగితే ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉంటాడు. ఆడు ముక్కు మూసుకోడు, నువ్వు రోడ్డు మీద వెళ్ళొస్తూ ఉంటే నువ్వు ముక్కు మూసుకుంటావు. ఎందుకు? అది నా పాయింట్ ఇప్పుడు క్యాచ్ చేశారు. ఆడికి అలవాటు అయిపోయింది. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం చేసి వ్యభిచారం చేసి విగ్రహారాధన చేసి వీళ్ళకి అలవాటు అయిపోయింది. వీళ్ళందరికీ లేని ఆందోళన హబక్కుకొక్కడికే వచ్చింది ఆందోళన. పాపానికి అలవాటు పడిపోతే దేవుని యొక్క మహిమను చూడలేం. ఇంకొక మాట ఏంటంటే మీకు అర్థమయ్యే రీతిగా చెప్తా. సెంటు కొట్టుకొని ఎవడన్నా మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, మంచి ఫ్రేగ్రెన్స్ అన్నా భలే ఉంది, ఏం కంపెనీ అన్నా అడుగుతాం. ఎందుకంటే మనకు సెంటు వాసన తెలుసు కాబట్టి. ఆ టాయిలెట్లో ఉన్నవాడు తీసుకొని సెంటు కొడతాడు, తెలిసిద్దా? ఎప్పుడు పాపంలో బ్రతికేవాడికి మంచితనం గురించి తెలిసిద్దా? పందిని తీసుకొని స్నానం చేయించి 10 రోజులు ఇంట్లో పెట్టుకుందాం అంటే ఉండిద్దా? మళ్ళీ వెళ్ళి బురదలోనే. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే తయారైపోయారు. పాపం చేసి అలవాటు అయిపోయింది, పాపం పేటరైపోతుంది. ఏ చింత, ఏ యావత్తు, అసలు ఏ బాధ కష్టం తెలియట్లే వీళ్ళకి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నీచమైన పనులు చేస్తున్నారు. 4వ అధ్యాయం చదవండి అన్న ఒకసారి, 4వ వచనం. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయెను, భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందరు, న్యాయము చెడిపోవచ్చున్నది. న్యాయం లేదు, నీతి లేదు, మంచే చెడిపోతుందంట.